పేరు రాయరాకుల కుమ్రయ్య, గట్లకాన్పర్తి గ్రామం, శాంపేట మండలం, హన్మకొండ జిల్లా. నేను ఒక 2 ఎకరాలు పత్తి పెట్టాను. ఒక 12 బస్తాలు తీసుకొస్తే 5,500 ధర అయింది. పత్తి మాత్రం బాగానే ఉంది. దించటమే వాన వస్తుంటే పర్దాలు తెచ్చి మంచి తడవకుండా కాపాడాము. ఇప్పుడు ఒక బస్తాకు 4 కిలోల వజను తీసేయని వాళ్ళు ఖరీదారులు ఆపేస్తున్నారు. కానీ మాకు న్యాయం ధర, ఎందుకంటే ఇప్పుడు ఒక కూలోళ్ళకు కూలికి ఒక 500 రూపాయలు అవుతున్నాయి. ఆ పత్తిలో ఏం మిగిలేటట్లేవు. దాన్ని అమ్ముకొచ్చి వాళ్ళకి ఇచ్చుడే జరుగుతుంది. ఎందుకంటే ఆ భూమిలో పోవద్దని మేము శ్రమపడి తీసుకొచ్చి దాన్ని ఏరి అమ్ముకొచ్చి వాళ్ళకి ఇచ్చుడే జరుగుతుంది. కూలోళ్ళకు బాగా మాకు నష్టం జరుగుతుంది. ఇప్పుడు వరకు ఖరీదారులు వెంబడి వచ్చి కాంట పెట్టుకోవాల్సింది, ఏం కట్ చేయకుండా అని నేను కోరుతున్నాను. వర్షాలు మస్తు వర్షాలు, పత్తి అంతా ఖరాబ్ అయింది, మొలకలు వస్తున్నాయి. దాన్ని ఏదో మంచిగా శుద్ధిగా తీసుకొచ్చి మేము మార్కెట్కి తీసుకొస్తే వాళ్ళు మేము వాంగితే వాళ్ళు కుదరించినట్టుగా చేస్తున్నాం. పత్తి గడిచింది, పంటలు ఏం మిగులుతలేవు. బాగా రైతు ఈ సంవత్సరం బాగా కూలిపోతున్నాడు. ఎందుకంటే ఇక బాగా ఎందుకు దాన్ని అల్ల పోనీయకుండా తీసుకొచ్చేదో చేస్తే మార్కెట్కి వస్తే ఇట్లా జరుగుతుంది. ప్రభుత్వం మంచిగా రేటు కట్టిస్తే బాగుంటుంది. దీనికైనా కొద్దిగా రేటు పెంచి నష్టపరిహారం ఎకరానికి ఇంత అని ఇస్తే బాగుంటుంది. నా పేరు అశోక్, మాది రామగుండాలపల్లి మండల్ మురుగుట్టపల్లి. నేను 3 ఎకరాలు పత్తి పెట్టాను. 15 బత్తాలు అయింది. వర్షాల వల్ల పత్తులు ఆగమైంది. మాకు గవర్నమెంట్ సాయం చేయాలి. ఇప్పుడు మార్కెట్కి వచ్చినాం, వర్షం కొట్టింది, కొన్ని దర్శినాయి, కొన్ని దడవలే, పర్దాలు కప్పుకున్నవారు. వాటికి ధర న్యాయం చేయాలి. వాళ్ళు సేమ్ ధర అదే ధర వాళ్ళు చేయాలి. కాకపోతే మరి మా పరిస్థితి ఏంది, మా రైతుల పరిస్థితి అక్కడి నుంచి కిరాయి పట్టాలు మనుషులు ఇదంతా కూళ్ళు కూడా 350 రూపాయల కూళ్ళు. రైతులకు న్యాయం చేయాలని మాది గ్రామం గట్లకాన్పర్తి, శాంపేట మండలం. నా పేరు బత్తిని సాంబయ్య. ఇక్కడికి రైతులం పత్తి పట్టుకొచ్చుకుని వచ్చినాక మేము పర్దాలు కట్టినాం. చేసినాక కూడా ఖరీదారులు వచ్చి తీసుకుంటలేరు. మరి మా రైతులను ఎందుకు ఇష్ట కష్టపెట్టిస్తాను, వాళ్ళు పడ్డదని తీసుకుంటలేరు. అది ఇక బస్తాకు 3 కిలోలు కటింగ్ అంటారు. మరి 3 కిలోలు కటింగ్ అంటే తడవని వాటికి ఎట్లా, తడిచినవి ఎట్లా అని మేము అడుగుతాను. మరి చర్య తీసుకోవాలి మార్కెట్ యజమానం, చర్య తీసుకొని ఖరీదారులను వెంబడైతే తీసుకొని కాంటాలు పెట్టి ఇవ్వాలి. గవర్నమెంట్ మాకు ఏమున్నది, ఎకరానికి 3 క్వింటాల నీళ్ళు పెద్దది అవుతుంది. మాకు గవర్నమెంట్ కూడా ఎకరానికి 10,000 15,000 సాయం చేయాలి. సాయం చేయాలని మా గవర్నమెంట్ ఎకరానికి 10,000 వేయాలి. చేస్తేనే రైతులం బాగుపడతాం. లేకపోతే మందులు మాకులు అనే ప్రపోజల్కి వచ్చింది. ఇప్పుడు నేను వరంగల్ జిల్లా సంగం మండలం సంగం గ్రామం నుండి ఒక 30 బస్తాలు వేసుకొచ్చినాక ఇక్కడ నెట్టేసి ధర కాగానే ధర అయినాక 5 నిమిషాలకే వర్షం స్టార్ట్ అయింది. వర్షం స్టార్ట్ అయ్యేదాలకు మా అర్తిదారి తాటిపత్రి తెచ్చేదాలకు అయినా బస్తాలు తడిచినా కూడా ఓన్లీ బార్దాన్ని తడిచింది, లోపల పత్తి తడవలేదు. పత్తి తడవకుండా తడిసిందనే షాక్ తోటి ఖరీదారులు మా ద్వారా వేరే కోత కోయాలని చూస్తాను. అట్లా కోత కోయకుండా అదే ధరకు కటింగ్ లేకుండా కొనుగోలు చేయాలని నా మనవి. ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని మార్కెట్ యార్డు వాళ్ళను గవర్నమెంట్, తెలంగాణ ప్రభుత్వం, రేవంత్ రెడ్డి గారు మా రైతుల మీద కొంచెం దయ చూపి మా యొక్క చొరవ మీద మీరు మాకు న్యాయం చేయాలని కోరుతున్నాను.